హలో అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుందండి. ఈరోజు మామూలుగా వెళ్తే పెందలనే వెళ్తాను కదా! ఎందుకు 5 అయిపోయింది అంటే అసలు వెళ్ళాలని లేదండి. అంటే మొన్న 3 మంత్స్ ముందు నుంచి కూడా వెళ్తానని చెప్పాను. బట్ టైం వచ్చేసరికి ఫుల్ వర్క్స్ ఉంటున్నాయి. అందులోనూ మొన్నే కదా వెళ్ళాను. ఇంకా ఊరికే వెళ్తా ఉంటే మన పనులు ఆగిపోతాయి కదా! ఇంక పిల్లల స్కూల్స్ అని అవి ఇవి అని చెప్పి ఇంకా ఆగిపోయాననమాట. కాకపోతే అమ్మ వాళ్ళకి చెప్పేసాను కదా! ఇంక వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒకరోజు అంటే 2 రోజులే కదా! 2 రోజులు ఉండేసెళ్ళు అని చెప్పేసి అడుగుతా ఉండేసరికి సరే అని చెప్పి బయలుదేరాము. ఇంక రుత్విక్ కూడా వస్తానన్నాడు కానీ సడన్‌గా రుత్విక్ అయితే నేను రానమ్మా మేడం కొడతది. స్కూల్‌లో ఏదో ఉంది అని చెప్పేసి రుత్విక్ అయితే డ్రాప్ అయిపోయాడు. లౌక్య కూడా రాననింది. ఇంకా లౌక్య కూడా రాకపోయిందనుకోండి అస్సలు బాగోదు కదా! ఇంకా లౌక్యనైతే ఎలాగోలా ఒప్పించి తీసుకెళ్తున్నాను. సో, ఇంక సురేష్ గారైతే మమ్మల్ని వదిలిపెట్టడానికైతే వెళ్తున్నాడనమాట. ఇంకా అదే వెళ్తానో లేదో అనే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ కొంసేపు పడుకున్నాను. సో, ఇవన్నీ చేస్తా ఉన్నాననమాట. ఇంక లౌక్య కూడా వన్స్ చెప్పాను కదా తనకి, ఇంక తను కూడా స్టార్ట్ చేసింది. వెళ్దాం పదమ్మా అనేసరికి ఇంక సరేలే 5 గంటలకి రెడీ అయ్యాము. మధ్యలో ఎలాగో శనివారం హాలిడే ఉంది, ఆదివారం హాలిడే ఉంది. ఇంక అందుకని 2 రోజులు కలిసి వస్తుంది కదా! పిల్లలకు కూడా లౌక్యకి కూడా ఒక 1 డేనే హాలిడే పడతది. వెళ్ళేసి మండే వచ్చేద్దాము అని చెప్పేసి అయితే రెడీ అయ్యాననమాట. ఇంకా సురేష్ గారైతే స్టార్ట్ అయ్యారు. ఇంకేంటంటే మేము సడన్‌గా వెళ్తున్నాం కాబట్టి అక్కకి చెప్పేసి వెళ్తున్నా. కొంచెం ఇల్లు చూస్తూ ఉండమని చెప్పి. అంటే రేపొచ్చి కొన్ని అంట్లు అవి ఉన్నాయి. నేను సడన్‌గా వెళ్తున్నాను. అవి క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాననమాట. ఇంక తనకి చెప్పేసి స్టార్ట్ అయిపోయా. నేను అప్పటికప్పుడు వెళ్తున్నాను కదండీ! పడుకొని లేచాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేయలేదు. నా అంత బద్ధకం ఎవరికీ ఉండదేమో! ఒకప్పుడు బానే ఉండేది కానీ రీసెంట్ టైమ్స్‌లో ఇంకా బద్ధకం వచ్చేసిందనమాట. మొహం కూడా కడుక్కోకుండా ఏముందిలే చీకటి పడిపోయింది కదా! ఎలాగో ఇక్కడ స్టార్ట్ అయితే ఎళ్లి ఆడ దిగుతాం. అంటే సన్ స్క్రీన్ అవన్నీ పూసుకుంటున్నాను కదండీ! మళ్ళీ క్లీన్ చేసి, మళ్ళీ పూసి ఫేస్‌కి కెమికల్స్ అన్నీ వాడడం నాకంత ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని మనం క్యూర్ చేసుకోవాలి కదా! సో, అందుకని అసలు ఆ స్కిన్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసినప్పుడు ఉంటది చూడండి. అలవాటు లేకపోతే ఒక బాధ. వన్స్ అలవాటు అయిన తర్వాత పుయ్యకపోతే అదొక రకంగా అనిపిస్తా ఉంటది ఫేస్. వన్స్ పూసిన తర్వాత మళ్ళీ ఎండ్ ఉంది కదా! ఇప్పుడు కూడా సన్ స్క్రీన్ అవి తీసేసానంటే మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అయిపోతా ఉంది. ఇంక అందుకని ఒకేసారి ఇంటికెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ అది చేసుకుందాంలే అని చెప్పేసి అట్లాగే వెళ్ళిపోతున్నా. ఇంకా లౌక్య కూడా రెడీ అయిపోయిందనమాట. పొద్దున్నే తలస్నానం చేయించి అన్నీ రెడీ చేశా. కాకపోతే ఇంకా వర్క్స్ ఉన్నాయి. ఆగిపోతే 2, 3 డేస్ వర్క్ ఆగిపోద్ది. ఇంకా రకరకాల థాట్స్ అనమాట. ఒక పని అయితే ఏది ఉండదు కానీ ఇంకా అన్నీ మనకి పెండింగ్స్ ఉండిపోయాయనుకోండి, మనస్ఫూర్తిగా ఎలా ఎళ్ళగలం చెప్పండి. ఇంకా ఉండిపోతే పోద్దిలే అని చెప్పేసి ఆగిపోదాం అనుకున్నా. కాకపోతే ఇంక అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. సో, ఫైనల్‌గా ఇంక మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంక మేము ఇక్కడి నుంచి ఆర్టీసీకి వెళ్ళే వరకి ఈజీగా మాకొక 30 మినిట్స్ పడుతుంది. మంది చివరైతే ఆర్టీసీ ఉండేది అక్కడనమాట. మాకు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ కొంచెం దూరము. ఇంకా లగేజ్ కొంచెం ఎక్స్‌ట్రా ఉందనమాట. 2, 3 డేస్‌కి ఎందుకు అంత లగేజ్ అంటే చెప్తాను మళ్ళీ. ఇంక మేము 5:30 అయిపోయింది కదండీ! వెళ్ళే దారిలో పూలున్నాయనమాట. మల్లెపూలు. నార్మల్‌గా ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పూలు కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి అనుకున్నా. కానీ రూ. 50కి లీటర్ ఇస్తామనేసరికి తీసుకున్నాను. కాకపోతే అందులో అన్నీ చెత్తా చెదారమే ఉన్నాయండి. ఒక మూర పువ్వులు కూడా రాలేదు. నేనింక ఊరికెళ్ళేసరికి అసలవి ఇంకా చిన్న చిన్న పువ్వులు కదా! ఫ్రెష్‌గా లేవు. పాడైపోయాయి. ఎండకేమో వరటిపోయినట్టు అయిపోయాయనమాట. ఇంక సరే అని చెప్పేసి పూలు తీసుకున్నా. అంటే ఫెస్టివల్ కదా! పువ్వులు పెట్టుకుంటాం, శారీస్ కట్టుకుంటాం కాబట్టి అలాగని చెప్పి తీసుకున్నాను. సో, 5:30 అవుతున్నా కానీ చూడండి ఎంత ఎంత వేడిగా ఉందంటే ఇంకా స్టార్టింగే. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఉంటది మాకు చుక్కలు కనిపిస్తాయి. బాగా వేడండి నెల్లూరులో కూడాను. ఇంకా ప్రస్తుతానికైతే పర్లేదు. ఇంక మేమైతే బయలుదేరామనమాట. ఇంక తీరా ఆర్టీసీ దగ్గరకొచ్చేసరికి ఇంక బసెస్ ఏం లేవు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సొచ్చింది. కాకపోతే ఇంకొక 10 నిమిషాలకి డైరెక్ట్‌గా మా ఊరికెళ్ళే బస్సుందంట. సరేలే ఎందుకు అని చెప్పేసి ఇంక దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక లగేజెస్ అయితే ఎక్కువైపోయాయి. మా లౌకి ఒక 2 బ్యాగ్స్ తీసుకుండింది. ఇంక నేనొక 2 బ్యాగ్స్ తీసుకున్నా. లగేజెస్ ఎందుకంటే అండి కొన్ని కొన్ని శారీస్ అవి ఉంటాయి కదా! అవి అమ్మకి ఇచ్చేస్తా ఉంటాననమాట వెళ్ళినప్పుడంతా కూడా. నాకు ఇక్కడ లగేజ్ ఫుల్ అయిపోతా ఉంటది. అండ్ నాకు కొంచెం కొలాబరేషన్ షూట్స్ అవి ఉంటాయి కాబట్టి ఊర్లో అంటే నాకు ఇంకేం పని ఉండదు కదా! తినడం అలానే ఉంటది కాబట్టి అక్కడ షూట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం ఎక్స్‌ట్రా తీసుకెళ్తున్నా. అక్కడ మైనస్ ఏంటి అంటే సిగ్నల్స్ ఉండవండి. అక్కడ ఊరికెళ్ళానంటే కంప్లీట్‌గా నేను ఒక అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయినట్టు అయిపోద్ది. ఫోన్స్ కానీ, మెసేజెస్ కానీ ఏమి ఉండవు. సో, అట్లాగా సిగ్నల్స్ ఉంటాయి కానీ ఒకవేళ ఎత్తినా కానీ సరిగ్గా అవ్వవనమాట. ఇంకా వీడియోస్ అవి అంటారు అస్సలే కుదరదు.
సరే ఏదైనా ఎడిటింగ్ చేసుకుందామా అంటే ఎటు చూసినా కానీ పిట్టలు, పక్షులు అరుస్తూ ఉంటాయి. ఇంకా అలాగుంటది. కాకపోతే ఒక 2 డేస్ రిలాక్స్ అయిన ఫీల్ వస్తది. కొంచెం ఎంజాయ్ చేసినట్లు ఉంటది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఒక 5 డేస్ చేస్తారు ఊర్లో. కాకపోతే మేము మండే వచ్చేద్దాం అనుకుంటున్నా. నేనెళ్ళింది సాటర్డే ఈవినింగ్ అనమాట. సండే ఉండి మండే ఈవినింగ్ అలాగా స్టార్ట్ అయిపోయి వచ్చేద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఉండనులేండి. ఎందుకంటే ఇంకా దానికి మించి గనక ఉన్నాను అంటే మళ్ళీ మంగళవారం వస్తది. మంగళవారం పంపించరు. మళ్ళీ బుధవారం ఇంకా అలాగే ఇంటికొచ్చేసరికి బుధవారం కూడా స్కూల్ పోతుంది. మండే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేయాలని చెప్పి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. కరెక్ట్‌గా 5:45కి బస్ అయితే వచ్చింది. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి 6 అయిందనమాట. ఇప్పుడు బయలుదేరామంటే మేము ఇంక ఊరికెళ్ళేసరికి 8 అయిపోతుంది. ఆ టైంలో ఎందుకు అంటారా, ఇంకా డైరెక్ట్ ఊర్లో బస్ కదండీ! మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ రోడ్లో ఎక్కినా కానీ లేట్ అయిపోతుంది. ఇంకా సరే 10 నిమిషాలు లేట్ అయినా కానీ డైరెక్ట్ ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర ఆగుతుందనమాట. ఇంకా అలాంటప్పుడు వేరే బస్సు పట్టుకొని మళ్ళీ రోడ్లో దిగి అదంతా ఎందుకులే చీకట్లో అని చెప్పేసి ఒకే బస్ ఎక్కా. అందులోనూ ఊర్లో తిరణాలు జరుగుతుంది కాబట్టి చాలామంది ఉన్నారనమాట ఊర్లో వాళ్ళు కూడా. సర్లే అని చెప్పేసి అలాగే ఇంకెళ్ళిపోయాం. లౌకి ఏదో తినడానికి అవి తీసుకునిందనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి సరిగ్గా ఫుడ్ కూడా తినలేదండి. ఇదే హడావిడిలో వర్క్స్ అవన్నీ మేనేజ్ చేసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదే తలనొప్పి. నేను ఎక్కువగా ఫంక్షన్స్కి కానీ ఊర్లకు కానీ వెళ్ళననమాట. ఎందుకంటే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అనుకోండి, మన బాధ్యతలు ఎవరు కంప్లీట్ చేస్తారు చెప్పండి. అందుకని తక్కువగా వెళ్తూ ఉంటా. బట్ రీసెంట్ టైమ్స్లో ఇంకా వెళ్ళకపోతే ఎలాగలే, ఎప్పుడో ఒకసారి కదా, ఎప్పుడో ఇంట్లో ఉండి ఎప్పుడూ చేసుకునే పనే కదా, మనము కొంచెం రిలాక్స్ అవ్వాలి. మన కోసం ఉన్న వాళ్ళని కూడా కొంచెం హ్యాపీ చేస్తూ ఉండాలి. ఇంక మేము వెళ్ళకపోయామనుకోండి పండగ పూట అమ్మ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సరేలే అని చెప్పేసి ఇంక అట్లా వెళ్ళి 2 రోజులు ఉండొస్తే నాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అండ్ కొంచెం వీడియోస్ కూడా మీకు షేర్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాను. ఇంకా మాకైతే సీట్స్ కూడా దొరికాయి. పెద్దగా ఏం జనాలు లేరు. ఇంకా తక్కువే ఉన్నారనమాట. ఇంక సురేష్ గారు కూడా బస్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెంసేపు కూర్చున్నారు. ఒక 10 మినిట్స్లోనే బస్ స్టార్ట్ అయిపోయిందిలేండి. ఇంకా కొంచెం ఫుడ్ కూడా తినలేదని చెప్పాను కదా, కొంచెం ఏదో తీసుకురమ్మంటే అవి తీసుకొచ్చేసి మాకు ఇచ్చేసి బస్ కదిలేంత వరకు తను అక్కడే ఉంటారు. వన్స్ బస్ స్టార్ట్ అయిన తర్వాత తను వెళ్తారనమాట. సో ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా సురేష్ గారు ఏదన్నా అబ్జెక్షన్ చెప్తారా నేను ఊరికి ఇట్లా వెళ్తున్నాను అంటే తను ఏం చెప్పరండి. తను ఇంకా నన్ను వెళ్ళు అని అంటారు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఎంతవరకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను, ఎంతవరకు వదిలేస్తాను. నేను చాలా రేర్గా అడుగుతానమాట ఊరికి వెళ్తాను అని చెప్పి. ఇంకా తనే కొంచెం ఎందుకు రిలాక్స్ అవుతావు కదా, ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటావు కదా అనేలాగా సపోర్ట్ ఇస్తారనమాట. ఒకవేళ నేను ఊరికి వెళ్ళి ఒక 2 డేస్ రానన్నా కానీ తను నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టరు. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా. సో ఫైనల్గా మేము ఇంటికైతే వచ్చేసామండి. నిజంగా ఫస్ట్ టైం 2 అవర్స్ జర్నీ ఏదో ఒక 1 డే నైట్ మొత్తం చేసినట్లు అనిపించింది. అంటే నైట్ జర్నీస్ చేస్తాం చూడండి మనం, అంత బోర్గా అనిపించింది. అసలు ఆ బస్సులో కూర్చోలేకపోయాము. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేదు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి ఫోన్లు చేయడానికి కూడా ఉండదని చెప్పేసి ఫోన్ నొక్కడానికి కూడా లేదు. ఇంకా బస్సులో ఎక్కువ మంది జనాభా కూడా లేరు. అసలు ఎంత బోర్ అనిపించింది అంటే అంత బోర్ అనిపించింది. ఫైనల్గా ఇంకా ఇంటికైతే 8కంతా రీచ్ అయిపోయాను. ఇంకా బస్ దగ్గరికి అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. ఇంకా లగేజ్ అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి అమ్మాయితో పువ్వులు కడతా ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంక ఈరోజు ఊర్లో కొంచెం ప్రోగ్రామ్స్ అవి కూడా ఉన్నాయంట, అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా. సో అందుకని చెప్పి ఇంకా మేము కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. కాకపోతే నాకు ఇంక ఓపిక లేదు. నేను వచ్చే ముందే స్నానం చేశాను, నాకు ఇంకా రెడీ అయ్యే ఓపిక లేదు, నేను ఇలాగే వస్తాను అని చెప్పేసి అన్న. అమ్మేమో శారీ కట్టుకో అనింది. లేదులమ్మ నేను ఇలా వస్తాను, రేపు కట్టుకుంటానులే అని చెప్పి ఇంకా లౌక్య కూడా అదే ఫ్రాక్ వేసుకుండింది అనమాట. హెయిర్ స్టైల్ వేయించుకొచ్చింది పక్కింటికి వెళ్ళి. పక్కింట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనైతే హెయిర్ స్టైల్స్ బాగా వేస్తుంది. అప్పట్లో అన్న పెళ్ళికి కానీ తనే అనమాట మొత్తం మమ్మల్ని హెయిర్ స్టైల్స్ అన్నీ రెడీ చేయడము. ఇంక ఇక్కడికి వచ్చిందంటే తనే అనమాట. లౌక్యకి రోజుకు ఒక హెయిర్ స్టైల్ వేస్తూ ఉంటుంది. నాకు కూడా వేస్తుంది కానీ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. నా హెయిర్కి డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసినా కానీ సెట్ అవ్వట్లేదు. హెయిర్ కొంచెం బాగా థిన్ అయిపోయింది అనమాట. హెయిర్ కట్ చేపిద్దామా అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సమ్మర్లో చేస్తాము. వాళ్ళకి చెప్తే హెయిర్ కట్గా చేంజ్ చేయమంటే బాగోదు అని చెప్పి బెదిరించారు. అయినా కానీ హెయిర్ చాలా పలుచగా అయిపోయింది, జడేసుకోవడానికి లేదు. ఎన్ని రోజులని ఇలా ఫుల్ ఇంత లెంత్ తోకలాగా వేసుకుంటాంలే అని చెప్పేసి హెయిర్ కట్ చేపిద్దాం లైట్గా అని చెప్పేసి అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ ఉంది, తనని కాంటాక్ట్ అయ్యి ఒకసారి వెళ్ళి హెయిర్ కట్, ఫేషియల్, కొంచెం ట్యాన్ ప్యాక్స్ అవి వేయించుకోవాలి. సో ఇదనమాట. ఇంకా వచ్చి రాగానే నేను కూడా కొంచెం కాఫీ తాగేసి తర్వాత అయితే అమ్మతో కలిసి మాట్లాడుతూ పూలైతే కడుతున్నా. 10 గంటలకు లేండి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి. ఇంకా సర్లే నిదానంగా వెళ్దాంలే అని చెప్పేసి కూర్చొని అలాగ ఉన్నామన్నమాట. ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము.
చీకట్లో ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఏం కాదు, సారీ అదేం కట్టుకోలే, ఇంకా లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి 7:30 అయిపోయింది కదా, ఇంకా కొంచెం తినేసి నేను డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని చూశానండి. ఎప్పుడైతే నేను డైరెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తానే అప్పుడే ఎవరో ఒకరు వస్తారు. అమ్మ వాళ్ళే కదా వెనక వస్తున్నారు అనుకున్నా, కానీ అమ్మ వాళ్ళు కాదు, ఊర్లో వాళ్ళు వస్తున్నారు. ఇంక వాళ్ళని చూడగానే మాటలు ఆగిపోయాయి అనమాట. ఇంకా ఒక 5 నిమిషాలు పడుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. స్టార్టింగ్లో మేము కూడా అంటే మా చిన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం, మళ్ళీ హౌస్ ఇక్కడ మార్చుకున్నాం అనమాట. ఇక్కడ ఇల్లు కొనుక్కొని అమ్మ వాళ్ళు వచ్చారు 27 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే పుట్టానంట, అమ్మ చెప్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండి. అసలు ఏదో అనుకుంటాం కానీ ఒకప్పట్లో చిన్న ఏజ్లో బాగా చేసేవాళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అప్పట్లో ఉండేదండి పాట కచేరీ అంటే అసలు ఎంత బాగుండేదో తెలుసా. బట్ ఇప్పుడు ఒకటే ఎగరడం తప్ప అక్కడ ఏముండదు, చూడలేరు. ఓన్లీ ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళు చూడడానికి తప్ప మళ్ళీ అంటే వాళ్ళకి అవేమంత సెట్ అవ్వవు, చూడలేము అసలు. ఇంకా అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ మనం టీవీస్లోనూ అవి చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, టిక్టాక్స్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇవన్నీ మనకి నిద్రలేచినప్పటి నుంచి డ్యాన్స్లు అవి కాబట్టి కొంచెం కొత్తగా ఏమనిపించదు. అప్పట్లో అనుకోండి డ్యాన్స్లు, పాటలు, సాంగ్స్ పాడేవాళ్ళు అనమాట రియల్గా. అవన్నీ విచిత్రంగా అనిపించేవి, చాలా ఎగ్జైట్మెంట్గా. పాట కచేరీ అంటే అసలు ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వస్తారు కానీ అందరూ జెంట్స్ అనమాట. సో వాళ్ళకి నచ్చేలాగా ఉంటాయి. కాకపోతే కొన్ని ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ అవి కూడా ఉన్నాయి. కానీ అది వీడియో తీసి చూసే టైంకి ఎవరో ఒక అతను వచ్చి ఎదురుగా నిలబడి అసలు ఇంకా కదలలేదన్నమాట. మమ్మల్ని చూడనివ్వలేదు, వీడియో తీసుకొనివ్వలేదు. అలాగే జరిగింది. ఆయన చూడండి డైరెక్ట్గా వాళ్ళకి ఎదురుగా నిలబడ్డారు. ఇంకేం చేస్తాము, అలాగా 12 దాకా ఉన్నాము. 1 or 2 దాకా ఏమో వేసారనుకుంటా. సో ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఉండలేక 12కి అంతా కూడా ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళకి కూడా ఏమంత నచ్చలేదు. సో అదండి మా ఊర్లో జరిగే తిరణాలు అయితే. ఇంకా కంప్లీట్గా నేను ఏమి టెంపుల్ దగ్గర అక్కడేం వీడియో షూట్ చేయలే, మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంక సరే అని చెప్పి ప్రోగ్రామ్ దగ్గర అలా కూర్చుండిపోయామన్నమాట. భోజనాలు అవన్నీ కూడా జరుగుతాయి, కాకపోతే నేను ఈరోజు ఇంట్లోనే తినేసాను అనమాట. చూసారు కదా, ఇంకా అన్నీ ఇవే సాంగ్స్ అనమాట. ఒకటే ఎగరడం. కాకపోతే వాళ్ళ ఎఫర్ట్కి మెచ్చుకోవచ్చండి. ఎంత ఆడవాళ్ళు అసలు ఎంత ఎనర్జీగా చేశారో తెలుసా. కాకపోతే అవి మనకి రొటీన్ అయిపోయినట్లు అనిపించింది, అన్నీ ఓల్డ్ సాంగ్స్ అవి. సో అదనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇవే సాంగ్స్, ఇప్పుడు కూడా ఇవే సాంగ్స్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా పాట కచేరీ పెట్టారు. నెక్స్ట్ డే వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇవే సాంగ్స్ అనమాట. సో అలాగా కొంచెం బోరింగ్గా అనిపించింది. ఇంక ఇంటికి రాగానే 12 అయింది కదా, లౌకి ఆకలేస్తుంది అనేసరికి కూల్ డ్రింక్ ఉంటే లౌకేకి ఇచ్చారు. నేను కూడా ఆ టైంలో తాగుతున్నా. ఏంటి ఈ టైంలో కూల్ డ్రింక్ అంటారా, నేను అంతేలేండి, కూల్ డ్రింక్ పిచ్చి నాకు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాను. సో తర్వాత కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని, డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు తెలుసా, ఇంక ఓపిక లేదు, అలానే పడుకుండిపోతాను. నాకు నిద్ర వచ్చేస్తుంది. అందులోనూ ఆఫ్టర్నూన్ పడుకోవడానికి ట్రై చేశాను కానీ నిద్ర రాలేదు. ఊరికి వెళ్దామా వద్దా, మళ్ళీ అమ్మ వాళ్ళు బాధపడతారేమో, ఇట్లా ఆలోచించుకుంటూ ఇంకా పడుకుండిపోయాము అనమాట. నెక్స్ట్ డే అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.